ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. దేశ విదేశాలు, చైనా, మలేషియా, జపాన్, సింగపూర్, శ్రీలంక దేశాల్లో కూడా పర్యటించడం జరిగింది. ఈ మందు మొక్కల మీద 150 పేపర్లు పబ్లిష్ చేయడం జరిగింది. 2-3 బుక్కులు పబ్లిష్ చేయడం జరిగింది. ఇది చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈరోజు నర్విన్ బూస్టర్ అనేదాన్ని మనం ఈ ఆయుర్వేదిక్ పరంగా ఎట్లా తయారు చేసుకోవాలి, వీటి యొక్క ఉపయోగాలు ఏమి, నర్విన్ బూస్టర్ యొక్క ఉపయోగాలు ఏమి చూద్దాము. ముందు నర్విన్ బూస్టర్ అంటే దేనికి ఉపయోగాలు? నరాల బలహీనత ఉన్న, అంటే కీళ్ళు నొప్పులు, నరాల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, భుజాల నొప్పులు, మెడ నొప్పి, స్పాండిలైటిస్, హెడేక్, మైగ్రేన్ హెడేక్, పెరాలసిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, వెరికోసిల్ అన్నిటికి పనిచేస్తుంది ఈ నర్విన్ బూస్టర్ అనే పౌడర్. దాన్ని ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలి, ఏ ఏ మూలికలు ఉపయోగించి ఈ నర్విన్ బూస్టర్ను తయారు చేస్తారో మనం చూద్దాం. దీంట్లో 6 రకాల మొక్కలు వేస్తారు. బల, అతిబల, మహాబల, నాగబల, లింగబల, వాయుబల. అవేమో మూలికలు చూద్దాం. ఇది బల, దీన్ని బల అంటారు. అబుటిలాన్ ఇండికమ్ అంటారు. మాల్వేసి అనే కుటుంబానికి చెందింది. దీని యొక్క వేర్లను మాత్రమే తీసుకోవాలి, వేర్లను తీసుకోవాలి. తర్వాత మహాబల, దీన్ని సైడా కార్డిపోలియా అంటారు. దీని యొక్క ఇది వేర్లను మాత్రమే తీసుకోవాలి. నాగబల, దీన్ని చూడండి, ఇది పాములాగానే ఉంటుంది, అందుకనే నాగబల అంటారు. దీన్ని చిలాస్ట్రస్ పానికులేటస్ అంటారు, లేదా మాలకంకిని అంటారు. దీని యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే నాగబల. లింగబల అంటే దీని యొక్క రూట్లు మాత్రమే తీసుకోవాలి, వేర్లను మాత్రమే తీసుకోవాలి. అలాగే వాయుబల అంటే మీ వాయువు అంటే మీ వేగంతో పరిగెత్తే దాన్ని ఏమంటారు? గుర్రము అంటారు. గుర్రమును ఏమంటారు? అశ్వము అంటారు. దీన్నే అశ్వగంధ అంటారు. ఈ అశ్వగంధ యొక్క వేర్లను తీసుకోవాలి. చూడండి, అశ్వగంధ వేర్లను తీసుకోవాలి. ఈ వేర్లను తీసుకోవాలి, అశ్వగంధ వేర్లు తీసుకోవాలి. ఇప్పుడు ఏమేమి తీసుకోవాలి? సో బల యొక్క వేర్లను తీసుకోవాలి, మహాబల వేర్లను తీసుకోవాలి, వాయుబల నాగబల వేర్లను తీసుకోవాలి, లింగబల వేర్లను తీసుకోవాలి, వాయుబల వేర్లను తీసుకోవాలి. బల, అతిబల, మహాబల, నాగబల, లింగబల, వాయుబల, ఈ 6 మూలికలు. వీటిల్లో మొత్తము వేర్లనే తీసుకోవాలి, ఈ వేర్లే తీసుకోవాలి. ఈ వేర్లను తీసుకోవాలి. ఏమంటే పాలల్లో వేసి బాగా ఉడికించాలి, శుద్ధి చేయాలన్నమాట. ఉడికించి ఆ పాలు పౌరేసేయాలి. ఈ వేర్లను ఎండబెట్టాలి. మళ్ళీ ఎండబెట్టిన తర్వాత మళ్ళీ పాలు పోసి ఉడికించాలి. ఆ విధంగా మళ్ళీ 3 సార్లు చేయాలి. ఆ 3 నుంచి 5 సార్లు చేయాలి. అలా చేస్తే శుద్ధి చేసినట్టు అని లెక్క అనమాట. అలా చేస్తేనే బాగా పనిచేస్తుంది, లేకపోతే చేయదు. శుద్ధి చేయాలన్నమాట. ఆయుర్వేదంలో ఏదైనా కూడా శుద్ధి చేయాలన్నమాట. అలా చేసిన తర్వాత దీన్ని కూడా శుద్ధి చేసి ఎండబెట్టాలి. లాస్ట్లో ఎండబెట్టి చూర్ణం చేయాలి. చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని వాడుకోవాలి. ఇది అన్నమాట చూర్ణం. దీన్నే నర్విన్ బూస్టర్ అంటారు. నర్విన్ బూస్టర్ చూర్ణం అన్నమాట. చాలా ఫైన్గా ఉంటుంది, వైట్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే మనం పాలల్లో వేసి ఆ వేర్లను ఉడికిస్తాం కాబట్టి ఈ చూర్ణం అంటాం. ఈ చూర్ణాన్ని ఏం చేయాలంటే మనము 1 స్పూను 1 గ్లాసు నీళ్ళలో కానీ పాలల్లో కానీ వేసి బాగా ఉడికించి టీ లాగా కొంతసేపు మరిగించాలి. తెల్లవారితో అల్పాహారం టిఫిన్ చేసిన తర్వాత ఒకసారి, రాత్రి భోజనం తర్వాత ఒకసారి, రోజుకు 2 సార్లు తీసుకోవాలి. అలా తీసుకుంటే ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. చాలా వీక్నెస్ ఉన్నా, తర్వాత కొంతమంది నిస్సారత ఉన్నా, నిస్సత్తు ఉన్నా, బలం లేకపోయినా, ఊపితే పడిపోయినట్టు ఉంటారు. అలాంటి వారైనా కూడా దీన్ని తీస్తే అంత బాగా పనిచేస్తుంది. కొంతమంది సన్నగా ఊసుగా ఉంటారు. అలాంటి వాళ్ళు చూస్తే మంచి శక్తి వస్తుంది, బాగా స్ట్రాంగ్గా లేచి నిలబడగలుగుతారు. ఈ పౌడర్ చెప్పాను, ఈ నర్విన్ బూస్ట్ అనేది దేనికి ఉపయోగిస్తుందని చెప్పాను. దేనికి? నరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, భుజాల నొప్పి, స్పాండిలైటిస్, హెడేక్, మైగ్రేన్ హెడేక్, పెరాలసిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, వెరికోసిల్, ఇన్నిటికి పనిచేస్తుంది. ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది.
ఇది సపోజ్ మీకు పెరాలసిస్ అనుకోండి, రోజుకు 2 సార్లు 3 సార్లు వేసి తాగినారంటే సారు, అలా 1 మంత్ తీసుకుంటే చాలు, డెఫినెట్గా మీకు పెరాలసిస్ నుంచి విముక్తి జరుగుతుంది. అంత బాగా పనిచేస్తుంది. ఇప్పుడు వెరికోసిల్ అనుకోండి, బాగా పనిచేస్తుంది. కొంతమంది కాళ్ళు తిమ్ముర్లు ఉంటాయి, మంటలు ఉంటాయి, తర్వాత నరాల నొప్పులు ఉంటాయి, నరాలు లేకపోతారు, కీళ్ళు నొప్పులు ఉంటాయి, అన్నిటికీ పనిచేస్తుంది. కొంతమందికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. ఏ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో అక్కడంతా స్వెల్లింగ్స్ వచ్చేస్తుంది, ఎర్రగా కమిలిపోతుంది, ఒక్కొక్కసారి జ్వరం వచ్చేస్తుంది, కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు, అంత ఇదిగా ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇప్పుడు పెరాలసిస్ అనుకోండి, ఇది రోజుకు 2 సార్లు 3 సార్లు ఇస్తే చాలు, ఎక్సలెంట్గా లేచి కూర్చొని పరిగెత్తారు, అంత బాగా పనిచేస్తుంది. తర్వాత కీళ్ళు నొప్పులు ఉండేవాళ్ళు రోజుకు 2 సార్లు ఉపయోగించండి, అంత బాగా పనిచేస్తుంది. నరాల నొప్పులు, కొంతమంది నరాలతో బాధపడుతుంటారు, నరాలు ఉబ్బిపోయి ఉంటాయి, కమిలిపోయి ఉంటాయి అన్నమాట, నడవలేరు, నరాలు విహీనమైపోయి ఉంటాయి, అంటే శక్తి లేకుండా పోతాయి, శక్తిని కోల్పోతారు అనమాట. అలాంటి వాళ్ళకు కూడా ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే అంత బాగా పనిచేస్తుంది. తర్వాత మైగ్రేన్ హెడేక్ వాళ్ళు కూడా రోజు తాగితే చాలు, ఇది అంత బాగా పనిచేస్తుంది. తర్వాత వెరికోసిల్ ఉన్నవాళ్ళు ఒకడు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇది ఎక్సలెంట్గా ఇన్ని విధాలుగా పనిచేస్తుంది. ఇది మీరే వెళ్ళి ఎక్కడైనా ఈ మొక్కలన్నీ మార్కెట్లో కూడా దొరుకుతాయి, లేదా మీ పరిసర ప్రాంతాల్లో దొరుకుతాయి, మీరే తయారు చేసుకోండి. ఎందుకు ఒకరికి డబ్బులు ఇవ్వాలి? మీరే తయారు చేసుకొని దీన్ని ఉపయోగించుకుంటే అంత బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినాను ఏమేమి నొప్పులని ఆల్రెడీ చెప్పాను అనమాట. ఇది ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పాను, ఇది హెర్బల్ పెయిన్ ఆయిల్, ఇదేమో నర్విన్ బూస్టర్. ఈ 2 కాంబినేషన్లో కానీ వాడితే, ఈ ఆయిల్ ఏమో వేసి మర్దం చేసుకోవాలి, రుద్దుకోవాలి, ఇదేమో లోపలికి తీసుకోవాలి. తెల్లారితో 1 స్పూను, రాత్రి 1 స్పూను నీళ్ళలో కానీ పాలల్లో కానీ కొంతసేపు టీ లాగా మరిగించి, తెల్లవారితో అల్పాహారం తర్వాత, రాత్రి భోజనం తర్వాత రోజుకు 2 సార్లు తీసుకోవాలి. ఈ ఆయిల్ ఏమో రోజుకు 2 సార్లు 3 సార్లు వేసి రుద్దుకోవాలి. అలా రుద్దుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలిసిన, ఈ 2 ఒకసారిగా వాడడం వల్ల నరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, భుజాల నొప్పులు, మెడ నొప్పి, స్పాండిలైటిస్, హెడేక్, మైగ్రేన్ హెడేక్, పెరాలసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, వెరికోసిల్, L3 L4, సయాటికా, ఇన్ని నొప్పులు ఇన్ని పోతాయి. నరాలు బలహీనత ఉన్నా, నిస్సత్తు ఉన్నా, నిస్సహాయత ఉన్నా, తిమ్ముర్లున్నా, మంటలున్నా అన్నీ కూడా పోతాయి. ఇది అంత బాగా పనిచేస్తుంది, ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఈ 2 కాంబినేషన్లో మీరు వాడుకున్నారంటే మీకు చెప్పినటువంటి అన్ని నొప్పులు, అన్ని సమస్యలు తీరిపోతాయి. 1 నెల రోజులు వాడుకుంటే చాలు. ఇది మీకు మార్కెట్లో అన్నీ దొరుకుతాయి. ఇవన్నీ మీరే తెచ్చి చేసుకొని అలా చేసుకున్నారంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అని అంటారు. ఇది నేను రాసిన బుక్ అండి. ఈ బుక్ పేరు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు. ఈ మందు మొక్కలు దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేమ్, శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, వాటి యొక్క లక్షణాలు ఎట్లా గుర్తించాలి, వాటి యొక్క లక్షణాలు, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు, అంటే వేర్లు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పత్రాల యొక్క ఉపయోగాలు, పూలు యొక్క ఉపయోగాలు, కాయల యొక్క ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు, ప్రతి మొక్కకు ఆ విధంగా 2000 మొక్కలకు ఇవ్వబడడం జరిగింది. అలాగే 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. మామూలు ఫోటోలు కాదు, కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. చిన్న పిల్లవాడు, 2వ తరగతి 3వ తరగతి వాడు, ఇవేమి చదువుకొని లేడీస్, విలేజ్ నాటు వైద్యులు కూడా ఈ బుక్లోని ఫోటోలు చూసి ఈజీగా గుర్తుపట్టేస్తున్నాను. ఆ ఫోటోలను చూసి ఈ మొక్కలు మన పెరట్లో ఉంది, మన బావి దగ్గర ఉన్నాయి, మన వీధిలో ఉంది అని ఈజీగా గుర్తుపట్టేస్తున్నారు. అంత బాగా ఉపయోగపడే బుక్. ఈ బుక్ ఎక్కువగా విలేజ్ నాటు వైద్యులు, ఏమి చదువుకున్న లేడీసు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, బాటనీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, ఇన్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు అన్నమాట. ఫార్మసీ డిపార్ట్మెంట్ ఎక్కువగా ఫార్మసీ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఈ బుక్ అంత ఉపయోగపడుతుంది. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. ఇంత ఇన్ఫర్మేషన్ ఉండే బుక్ ఏ బుక్ లేదు. 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి, మామూలు డిజిటల్ ఫొటోస్ కాదు. ఈ ఫొటోస్ చూసినామంటే మనము దానికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది చూడండి, ఇది బుక్లో ఎన్ని ఫొటోస్ ఉన్నాయో చూడండి, ఎలా ఉన్నాయో చూడండి. మనం ఈజీగా చూసి ఈ బుక్ ఇక్కడ ఉంది, ఆ ప్లాంట్ ఇక్కడ ఉంది, మనం ఈజీగా చూసి చెప్పేయచ్చు. ఇది మందార, లేకపోతే ఇది ఏమిటి,
ఏ మొక్కలు ఎట్లా ఉన్నాయి అని ఈజీగా చెప్పే చూడండి, అంత బాగా పనిచేస్తుందండి ఈ బుక్. నెంబర్ 1గా పనిచేస్తుంది. ఈ బుక్ మన దగ్గర ఉంటే, నేను చెప్పాను కదా, ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క అని నేను చెప్పాను కదా. ఇది చూడండి, ఈ మొక్కలు చూడండి, ఈ మొక్కలు ఇంకా బాగా, ఇది గురివింద ఎలా ఉంటుంది, గురివింద లీపు, గురివింద పూరుటు, గురివింద కాయలు, ఆ విధంగా మొత్తం కలర్ డిజిటల్ ఫోటోస్. ఇది అంత బాగా ఉంటుందన్నమాట. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్.